వీళ్ళందరికీ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసే మనందరిని ప్రేమించి జనవరి మాసంలో మరి ఒక నూతన దినం 18వ తారీఖులో ప్రభు మనల్ని ప్రవేశపరిచారు. ఈ నూతన దినాన్ని బట్టి యేసయ్యకు మనం కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఈరోజు శనివారము. ఈరోజు జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో యేసే మనకిస్తున్న వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో మనకి చాలా శ్రమలు, ఆపదలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిలో నుండి యెహోవా మనలను విడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. బైబిల్ గ్రంథంలో యోసేపు గారి గురించి మనందరూ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనిచ్చిన మరియమ్మ గారికి భర్తగా ఉన్న యోసేపు గారు, ఆయన నీతిమంతుడు అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. యోసేపు గారికి కలిగిన ఆపదలు చాలా భయంకరమైనవి. ఆపదలన్నిటిలో నుండి సైన్యములకు అధిపతియగు యెహోవా యోసేపు గారిని తప్పించినట్లుగా, విడిపించినట్లుగా యేసు ప్రభువారి భూమి మీద జన్మించడానికి యోసేపు గారు మరియమ్మ గారు కారకులైనట్లుగా, తల్లిదండ్రులుగా దేవుడు వారిని అనేక ఆపదలలో నుండి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఇష్టలుగా జీవిస్తున్నప్పుడు, నీతిమంతులుగా మనం ఉంటున్నప్పుడు అనేక ఆపదలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, మనకు సంభవిస్తూ ఉంటాయి. వాటన్నిటిలో నుండి యెహోవా మనల్ని విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానం మనందరి జీవితంలో యేసయ్య నెరవేర్చునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా వందనాలు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించునని మీరు వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం స్థిరపరచండి, మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఈ దినం చేయుచున్న పనులు, ప్రయాణములు, సమస్త కార్యక్రమాల్లో తోడుగా ఉండండి. బలహీనులు మీరు బలపరచండి, అనారోగ్యంతో వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఈ దినం చేయుచున్న ప్రతి పనిని ఆశీర్వాదకరంగా మార్చండి. అందరికీ మీ చేయి తోడుగా ఉంచండి. శ్రమలో, కష్టములో, ఇరుకులో, నష్టములో, బాధలో ఉన్న వారందరికీ నాయన మరి తోడుగా ఉండి సహాయం చేయండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాం. మీ దీవెనలు, ఆశీర్వాదములు అందరికీ సమృద్ధిగా దయచేయండి. ఈ వాగ్దానం అందరి జీవితంలో స్థిరపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ ఆయన కృప తోడే ఉండునుగాక. ఆమేన్. May God bless you all. May God bless our India.